Hey friends, best of luck. La 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 la. ఆ డ్రింక్ తీసుకో. నువ్వు నేనే కాలేజీ హీరోని, రొమాన్స్ లో రోమియోని, స్వీట్ లవర్ ని. షట్ అప్. రాజా నేను షటప్ అంటరా? అందమైన నా లవర్ నన్ను ఏమన్నా నాకు ఆనందమే. అన్నట్టు మాలతి డార్లింగ్, మీరంతా ఇలా పిక్నిక్ వస్తున్నట్టు ముందే చెప్పవలసింది. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి పెద్దారు? ప్రేమించే వాళ్ళు ప్రతిదీ పంచుకోవాలట. మంచమైనా, కంచమైనా, హాట్ డ్రింక్ అయినా, కూల్ డ్రింక్ అయినా. కమాన్ మాల్తి తీసుకో. వదులు అంటావా? వదలనంటానే. అది సూరి సోడా అని పేరు పొందిన సోడా. అది బద్దలైనట్టే అల్లరి చేసే మీ వీపులు కూడా బద్దలవుతాయని దాని అర్థం. ఒరేయ్, మేమంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం. నువ్వెవడివిరా మధ్య? అన్ని అబద్ధాలే. మేము ఒంటరిగా ఉన్నాం కదా అని అల్లరి చేస్తున్నారు. మాలతి, వీఆర్ క్లాస్మేట్స్, చదువుకునే హై క్లాస్ వాళ్ళం. మైండ్ యువర్ బిజినెస్. గురు ఆడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఆడు తెలుసలేదో. సి మిస్టర్ హై క్లాస్, ఐఎమ్ ఆల్సో ఏ డిగ్రీ హోల్డర్. సో ఐ బిలాంగ్ టు ఏ బెటర్ క్లాస్ దెన్ యూ బ్లడీ రూక్స్. రూక్స్ రౌడీస్ అని కూసావంటే మర్యాద దక్కదు. సి మిస్టర్ హై క్లాస్ ఫూల్స్, ఈ రోజుకి చిన్న క్లాస్ చాలా ఇంకా కావాలా? రాస్కెల్స్. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేమిటి? సూరిబాబు అండి. సోడా బాటిల్ సూరి అంటే తెలుగునాడంతా తెలుసు. ఏమండి, చేతికి దెబ్బ తగిలిందా? చేయి వదలండి. ఏ బాధగా ఉందా? అది కాదండి, మీరు నా చేయి పట్టుకుంటే ఏదో కరెంట్ షాక్ లా అనిపించి అదో రకం బాధగా ఉంది. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉందండి. అయితే ఏమంటారు? అంటానికే ఉందండి, నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. సూరిబాబండి, సోడా సూరంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బా, చెయ్యి వదలండి. ఏమండి, మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉంటుందండి. అబ్బా, ఏమండి, మీరు నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుంటుందండి. ఏమండి, నేను గుర్తుంటానా మీకు? ఏమిటి రంగనమావా, ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునరా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పాను. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగనమావా ఈ సోడా సూరి సోడాల మహిమ? మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు చెప్పాలంటే మాట్లా. ఒరే, నేను తిప్పడం తేలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరమో. కని ప్రేమంటే ఒక పిచ్చని అందుకే అన్నారు కాబోలు. మన సోడాలను ఎంత లవ్ చేస్తున్నా అంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ సోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదిగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా.
నా సోడాల్ని ఇంత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? ఎలవయా, నాకేం పిచ్చాయిరా, ఈ దిక్కుమాల సోడా పట్టుకెళ్ళ. నోరు జారకు. నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు. బాబు, ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావనుకో, నీకు 10 గోళీ సోడాలు ఇస్తా. చెప్పు బాబు. సారీ మిస్, మళ్ళీ వస్తాను. జస్ట్ మినిట్, కమింగ్. వెరీ గుడ్. సోడాలతో ఆడుకునే సోడా సుందర్ని ఇప్పుడే చూస్తున్నాను. అవును, మీరు నేనండి సోడా సూర్ని. అదే మీరు చెయ్యి పట్టుకున్నా వదిలేసినా ఏదో తెలియని ఇది అదే ఏదో ఏమిటండి? బాధపడిపోయేవాడిని. సరేనండి, నా సోడాలంటే మీకు ఎంత ఇష్టం అండి? కొన్ని కారణాలు ఆడపిల్ల నోటితో చెప్పలేదు. నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చదవడం నాకు అలవాటేలేండి. ఉమ్, మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి, ఏమని? జీవితాంతం మనం విడిపోకుండా కలిసి ఉంటామని. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నాం? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్యనన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ 4 రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది చిన్నాన్న, మాలతి బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులేగా చెప్పేది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి పనా రోకమా? పేదవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలే పోదాం పద.